సరే ఇంకొకటి అంటే హిందూ మతం ఇంత బలహీన పడడానికి ఇప్పుడు కొన్ని వర్గాలు, కులాలు, మతాలని ఒక సెపరేట్ గా చూడడం వల్ల ఇలా బలహీన పడుతుందంటారా? అంటే ఆ! ఈ ఆ! బలహీన పడడానికి అవును. మెయిన్ అవును. రీజన్స్ ఏంటి? అవునమ్మా. అది కూడా అంటే బలహీన పడుతుందంటే చాలామంది చెప్తారు హిందూ మతాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. హ్మ్. భారతదేశాన్ని ఎవరు మార్చలేకపోయారని చాలామంది చెప్తారు. ఒక ముక్క పాకిస్తాన్ అలాగే వెళ్ళిపోయింది. యాహ్! బంగ్లాదేశ్ అలాగే వెళ్ళిపోయింది. అట్లా మనకి అంతకుముందు చెప్తారు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. పెద్దలు చెప్తున్నారు. హ్మ్. ఇన్ని విడిపోయిన భారతదేశాన్ని ఏం చేయలేరంటాం ఏంటి? ముక్కల కింద కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును. మాకు హిందువుల ఆచారాలు వేరే. హ్మ్. ముస్లిమ్స్ ఆచారాలు వేరే. కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అని మత ప్రాతిపదికన విభజన జరిగింది. మరి వారి వారి దేశంలో ముస్లిం రాజ్యాంగంగానే ఉంది అక్కడ రాజ్యాంగం. హ్మ్. మరి హిందూ దేశం కింద విభజన జరిగి హిందూ దేశంగా మిగిలిపోయిన దీంట్లో ముస్లిమ్స్ అందరినీ మనం చంపేసో, కొట్టేసో ఆ దేశం పంపించాల్సిన అవసరం లేకపోయినా హ్మ్. కనీసం మనది హిందూ రాజ్యాంగంగా ఏమైనా ప్రకటించుకోగలిగామా? ఆ దిశగా ప్రయత్నం చేయగలిగామా? దురదృష్టం ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఉన్న హక్కులు కూడా హిందువులకు లేవు. హ్మ్. ఆర్టికల్ 30 చదవండి మీరు. ఆర్టికల్ 25 నుంచి మీరు చూడండి మీరు. ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఉండే హక్కులు కూడా భారతదేశంలో హిందువులకు లేవు. హ్మ్. మీకు అర్థమైంది తల్లి ప్రధానమైన సమస్య రాజ్యాంగమే. హ్మ్. రెండవది కులాలు, కులాలు కూడా. ఉదాహరణకి రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అని విడిపోయి ఉన్నాం మనం. చతుర్వర్ణాల్లోనే మళ్ళీ. హ్మ్. అదే చతుర్వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు. ఈ 4 వర్ణాలు ఒక తల్లి పిల్లలు. గోత్రాలు సాక్ష్యంగా ఉన్నాయి మనకిప్పుడు. అసలు రెడ్డి, కమ్మ, కాపు మీరు రామాయణంలో ఎక్కడన్నా చూపించండి మీరు. రామాయణంలో రెడ్డి, కమ్మ, కాపు ఎక్కడన్నా మీరు చూపించండి. ఎక్కడా లేవు అక్కడ. ఉన్నాయమ్మా? ఎక్కడన్నా ఉన్నాయా మనకి? రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, గౌడ లేదు. ఎక్కడున్నాయా? లేదు. లేదు. మనం ఇవన్నీ వృత్తులు. హ్మ్. వృత్తులు. మనం వర్ణ వ్యవస్థ మనది. మనం హ్మ్. చతుర్వర్ణాల వారమే. మనందరూ బంధువులమే అనేటువంటి బోధన ఎక్కడ జరగాలి? దేవాలయాల్లో. ఆ! అక్కడ జరగట్లేదు. హ్మ్. సో, కాబట్టి మీరన్నట్టు ఎక్కువ కొద్దో గొప్పో మనకి ఐకమత్యం లేకపోవడానికి కూడా కారణం ఈ కులాలే. హ్మ్. మీరు ఇన్ని చెప్పారు. మరి మీ పేరు చివర రెడ్డి అని ఎవరో కామెంట్ పెట్టారు మొన్న. మరి ఆ పేరు చివర రెడ్డి లేకపోతే నన్ను కూడా బ్రాహ్మణుడు అనుకుంటారు. ఆ! అమ్మా నేను శూద్రుణ్ణి అని చెప్పుకోవడం కోసం నా అవకాశం నాకు ఆ రెడ్డి. హ్మ్. ఇప్పుడు నేనే శూద్రుడిని అని చెప్పుకున్నాను అనుకోండి. హ్మ్. ఓహో! రెడ్లు శూద్రులా? ఓహ్! ఆ! ఇదొకటుందా? ఆ! రెడ్లు శూద్రులైతే. ఆ! అప్పుడు మరి కమ్మ, కాపు మనం కూడా శూద్రులమే గదా! హ్మ్. రామాయణంలో ఎక్కడ మన ప్రస్తావన లేదు గదా! కమ్మ, కాపు, రెడ్లు ప్రస్తావన ఎక్కడ లేదు గదా! హ్మ్. సో, మనందరూ శూద్రులం మనం. హ్మ్. ఈ శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఒక తల్లి పిల్లలు హ్మ్. అనే దానికి నాందిగా ఉంటుంది గదా తల్లి. సో, అందుకనే ఇదంతా ఆ! విభజన, వ్యవహారం ఆ! అంతా అందుకని తల్లి నడుస్తుంది. ఎవరు చేయాల్సిన పని అది మానేసి, హ్మ్. చెయ్యకూడని పని వారు చేస్తున్నారు తల్లి. న్యాయమూర్తులు కూడా ఆ కోర్టులో కూర్చొని తీర్పులు ఇవ్వటం మానేసి కామెంట్లు చేస్తున్నారు వాళ్ళును. పోయి మీ విష్ణువుకి చెప్పుకోండి, మీ శివుడికి చెప్పుకోండి అని. మీరు చేయాల్సిన పనేంటి?